గంగమ్మ, రంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఊర్లో పక్కపక్క నీళ్ళల్లోనే ఉండేవారు. ఇద్దరు గేదెల వ్యాపారం చేస్తున్నారు. రంగమ్మకేమో 2 గేదెలు ఉన్నాయి. 2 గేదెలతో చక్కగా పాలు అమ్ముకుంటూ తృప్తిగా బ్రతుకుతుంది. ఇక ర గంగమ్మకి 8 గేదెలు ఉన్నాయి. ఆమె కూడా అలాగే పాల వ్యాపారం చేస్తుంది. చాలా కూడబెట్టి ధనవంతురాలయ్యింది. ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. రంగమ్మకి గర్వం లేదు కానీ గంగమ్మకు మాత్రం చాలా డబ్బు కూడబెట్టింది కదా, చాలా గర్వం అనమాట. 8 గేదెలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయని. అంతేకాకుండా నోరేసుకు పడిపోయేది అందరి మీద. గయ్యాళి గంగమ్మ అనమాట. అందరూ కూడా ఆ ఊర్లో ఆమె నోటికి భయపడి ఆమె గురించి అస్సలు పట్టించుకునేవారు కాదు. ఒకరోజు రంగమ్మ ఇంటికి వచ్చింది గంగమ్మ. రంగమ్మక్క, వీసిడి నెయ్యి ఉంటే అప్పు ఇవ్వమ్మా, మా ఇంటికి బంధువులు వచ్చారు, చాలా అవసరం, రేపు పట్టుకొచ్చి ఇచ్చేస్తానమ్మా అని చాలా జాలిగా అడిగినట్టు అడిగింది. రంగమ్మ ఒకరి జోలికి వెళ్ళదు. మంచి మర్యాద అనేవి ఆవిడికి పెట్టని ఆభరణాలు. నోరు చేసుకుని బ్రతికే ఈ గంగమ్మకి అప్పు ఇచ్చి తిరిగి తీసుకోగలనా అనే సందేహం వచ్చింది. కాదు లేదు లేదు అంటే నోరు చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇస్తే తిరిగి ఇస్తుందో లేదో, పోన్లే ఈ ఒక్కసారికి ఇద్దాము, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వీషెడు నెయ్యి ఇచ్చింది అప్పు. 5 నెలలు గడిచిన నెయ్యి తిరిగి ఇవ్వలేదు గంగమ్మ. అడగాలంటే ధైర్యం చాలలేదు రంగమ్మకి. ఎలాగో ధైర్యం తీసుకుని వెళ్ళింది ఇంటికి. గంగమ్మక్క, వీసెడు నెయ్యి అప్పు తీసుకున్నావు కదా, 5 మాసాలు అవుతుంది, ఇప్పుడు మాకు నెయ్యి అవసరం అమ్మా, ఇస్తావా అని అడిగింది. ఏదో ఊరికే ఇచ్చినట్టు ఆవిడ. అప్పుడు గంగమ్మ అంతంత కళ్ళు చేసుకుని ఉరిమి చూసింది. కోపంతో బుసలు కొట్టింది. హేళనగా మాట్లాడింది. ఏమిటి రంగమ్మ, నేను నీ దగ్గర నెయ్యి అప్పు తీసుకున్నానా? ఎంత చోద్యమమ్మా, నీకేమో 2 గేదెలే ఉన్నాయి, నాకైతే 8 గేదెలు పాడుంది. నేను అప్పు చేయడం ఏంటి? ఒట్టి మాటలు కట్టిపెట్టి అబద్ధాలతో లేని అప్పుని సృష్టించకు, మర్యాదగా ఉండదు అని గొంతు అంతా పెగిల్చుకొని గట్టిగా అరిచింది. అందరూ చూస్తున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక రంగమ్మ నిశ్చేష్టురాలైంది. అప్పు తీసుకుని లేదంటుంది, తన్నే అబద్ధం ఆడానంటుంది. ఎందుకు ఇచ్చానా అని నోరు మెదపకుండా ఇంట్లోకి వెళ్ళింది. అటువంటి వాళ్ళకు అప్పు ఇవ్వడం నాదే తప్పులే అనుకుంది. తన మాటలతో గదమాయింపుతో ఇంట్లో దూరింది రంగమ్మని. ఇష్టం వచ్చినట్లు వీధిలో నిలబడి ఈ గంగమ్మ తిట్టేస్తుందన్నమాట. ఇక లోపలికి వెళ్ళి రంగమ్మ తీవ్రంగా ఆలోచించింది. అప్పుడు మర్యాద రామన్న గుర్తొచ్చాడు. సరే, ఆయన న్యాయమైన తీర్పులు ఇస్తాడు కదా, మనం వెళ్ళి ఈ విషయం చెప్దాము, ఆవిడికి బుద్ధి చెప్పించాలని చెప్పి మర్యాద రామన్న దగ్గరికి ఎవరికీ తెలియకుండా మర్నాటి ఉదయం నెమ్మదిగా వెళ్ళింది. సైలెంట్గా అంతా వివరించింది. అతను విన్నాడు మొత్తం. విని సరే నీకు న్యాయం చేస్తానమ్మా అన్నాడు. మర్నాడు గంగమ్మని న్యాయస్థానానికి రమ్మని కబురు పెట్టాడు. రామన్న కబురు పెట్టేసరికి గంగమ్మ రాజ్యసభలో అడుగు పెట్టగానే చేతులు తిప్పుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తూ, ఏమిటి, నన్ను రాజ్యసభకు రప్పించారా? ఈ పద్ధతి ఏమీ బాగోలేదయ్యా అని మర్యాద రామన్న చెప్పే తీర్పులన్నీ విమర్శించడం మొదలుపెట్టింది. రంగమ్మ చెప్పిందంత అబద్ధమని, తనంటే గిట్టకు అటువంటి నేరం తన మీద వేసిందని చెప్పి, తను రంగమ్మ దగ్గర అప్పు చేయలేదు, ఆవిడ దగ్గర 2 గేదెలే ఉన్నాయి, నా దగ్గర 8 గేదెలు ఉన్నాయి, నేనెందుకు అప్పు చేస్తాను అని మాటలనేస్తుందనమాట. అవన్నీ విన్నాడు రామన్న. రాజ్యసభలో ఉన్న ప్రజలు, రాజోద్యోగులు అందరూ విన్నారు. చాలామంది వచ్చారు. సరే, నువ్వు చెప్పింది విన్నాను, ఆవిడ చెప్పింది విన్నాను, మర్నాడు తీర్పిస్తాను, వెళ్ళిరండి అన్నాడు రామన్న. ఇదేంటి ఏమీ మాట్లాడకుండా వెళ్ళమన్నాను అనుకుని అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి అంతా ఏం చేశాడంటే న్యాయస్థానం ముందు నీళ్లు పోయించి బురదగా ఉండేటట్టుగా చేశాడు. మర్యాద రామన్న చెప్పినట్లుగానే ఆ మర్నాడు రంగమ్మ గంగమ్మలు వచ్చారిద్దరు. వాళ్ళు బురదలో నడిచి రావాల్సి వచ్చింది. వాళ్ళు కాళ్ళు కడుక్కునేందుకు రాజభటుల చేత 2 చెంబులు నీళ్లు మాత్రమే ఇప్పించాడు. తెస్తే కాళ్ళు కడుక్కుని రాజ్యసభలోకి రమ్మన్నాడు. బురద తొక్కుంటూ వచ్చారు కదా. ఇక రంగమ్మ ఏం చేసిందంటే తనకిచ్చిన 1 చెంబు నీళ్లతోనే కడుక్కుని సగం చెంబులో ఆ నీళ్లు మిగిల్చిందనమాట. మిగతా సగం నీళ్లతో శుభ్రంగా కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చింది. 1 చెంబుడు మిగిలింది. ఇక గంగమ్మకి ఇచ్చిన చెంబుడు నీళ్లతోనూ బురద పోలేదు కదా, మళ్ళీ మరో చెంబు నీళ్లు తెప్పించింది. అది వాడింది, అయినా బురద పోలేదు. 2 చెంబులు నీళ్లు వాడినా బురద పోలేదు.
ఇక అలాగే నిలబడి ఉంది. ఇంకా నీళ్లు తెచ్చిస్తారేమో కడుక్కుందామని. ఇక రామన్న తీర్పు చెప్పేస్తున్నాడు. ఏమ్మా, నీకు 2 చెంబులు నీళ్ళు ఇచ్చినా నీ కాళ్ళకున్న బురద చాలా వరకు మిగిలిపోయింది. రంగమ్మ తనకిచ్చిన చెంబులో 1 చెంబులో సగం నీళ్లతోనే శుభ్రంగా కాళ్ళు కడుక్కుంది. దీన్ని బట్టి నువ్వు ఎంత దుబారా మనిషివో అర్థమవుతుంది. నీకు 8 గేదెలు పాడి ఉన్నా తృప్తి లేదు, అప్పులు చేస్తావు. అది చాలదు, ఖర్చు చేయడమే కానీ పొదుపు చేయడం నీ వల్ల కాదు. 2 గేదెలున్న రంగమ్మకైతే పొదుపు చేయడం చాలా అలవాటు. అంటే నువ్వు వీసెడ్ నెయ్యి రంగమ్మ దగ్గర అప్పు చేసిన మాట నిజమని నమ్ముతున్నావు. తీసుకున్న నెయ్యి రంగమ్మకి ఇవ్వు, లేదా రాజదండన తప్పదు. ఏమంటావు అన్నాడు మర్యాద రామన్న. గంగమ్మ కిక్కురుమనలేదు. మరి దొంగతనం చేసిన వాళ్ళను ఎదురు చెప్పిన వాళ్ళు ఎందుకు కిక్కురుమంటారు? తప్పు చేసిన వాళ్ళు. వీసెడ్ నెయ్యిని తెచ్చి రంగమ్మకున్న అప్పు తీర్చేసింది. ఒక మనిషి ప్రవర్తనను బట్టి నిజం రాబట్టిన రామన్నను ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు. రామన్న ఇచ్చిన తీర్పుకి రాజు ఆశ్చర్యపడ్డాడు.